ఈవినింగ్ 6 తర్వాత కాప్స్ తింటే నువ్వు వెయిట్ లాస్ ఎప్పటికీ అవ్వలేవు. ఎందుకంటే 6 or 7 తర్వాత మనం ఫిజికల్ గా అంత యాక్టివ్ గా ఉండము. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ కార్బోహైడ్రేట్స్ ని నిద్రపోతే నీ బాడీకి ఆ కాప్స్ నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకునే స్కోపే ఉండదు. దాంతో ఆ ఎనర్జీ కాస్త ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి నువ్వు వెయిట్ లాస్ ఎప్పటికీ అవ్వలేవు. వినడానికి చాలా కన్విన్సింగ్ గా ఉంది కదా, బట్ వాట్ ఎవర్ ఐ సెడ్ రైట్ నౌ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. కావాలంటే లుక్ ఎట్ దీస్ 3 స్టడీస్. ఇందులో ఫస్ట్ 2 స్టడీస్ లో 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకున్నారు, అందరినీ క్యాలరీ డెఫిసిట్ లో పెట్టారు. అందులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమో బ్రేక్ఫాస్ట్ టైంలో కాప్స్ ఎక్కువ ఇచ్చారు అండ్ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమో నైట్ టైం డిన్నర్ లో కాప్స్ ఎక్కువ ఇచ్చారు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే వెయిట్ లాస్ అయితే 2 గ్రూప్స్ లో జరిగింది. కాకపోతే డిన్నర్ లో కాప్స్ ఎక్కువ తిన్న గ్రూప్ లో దే లాస్ట్ మోర్ ఫ్యాట్, దేర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వర్ వే బెటర్ అండ్ ఆల్సో దేర్ హంగర్ లెవెల్స్ వర్ వెరీ లెస్ కంపారిటివ్లీ. అండ్ ఆల్సో వీళ్ళలో మజిల్ కూడా ఎక్కువ ప్రిజర్వ్ అయింది, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఏ వెయిట్ లాస్ జర్నీ. ఈ థాట్ స్టడీలో వీళ్ళు ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఉన్న మల్టిపుల్ స్టడీస్ని తీసుకొని అనలైజ్ చేసి చెప్పింది ఏంటి అంటే 6 PM తర్వాత కాప్స్ తినడం వల్ల ఎవరు వెయిట్ పెరగట్లేదు, కాకపోతే వాళ్ళు ఓవర్ ఈట్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతున్నారు. అలా ఓవర్ ఈట్ చేయడం మీరు 6 PM తర్వాత చేసినా 6 PM ముందు చేసినా కూడా వెయిట్ పెరుగుతారు అని. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, ఇప్పుడు ఒక కప్ రైస్ ఉందనుకోండి, అది మీరు 6 PM ముందు తిన్నా 200 క్యాలరీసే ఉంటుంది, 6 PM తర్వాత తిన్నా కూడా 200 క్యాలరీసే ఉంటుంది. మీ బాడీలో ఏదో మ్యాజికల్ క్యాలరీ క్యాలిక్యులేటర్ ఉండదు విచ్ టన్స్ దోస్ 200 క్యాలరీస్ ఇంటూ 1000 ఒకవేళ మీరు నైట్ తింటే. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్, మీ మ్యాక్రోస్ అండ్ మీ లైఫ్ స్టైల్ మ్యాటర్ అవుతుంది, కానీ మీరు ఏ టైంలో తింటున్నారు అనేది మ్యాటర్ అవ్వదు. కాకపోతే మీరు తినడానికి పడుకోవడానికి మధ్యలో ఒక 1 to 2 hours గ్యాప్ మెయింటైన్ చేస్తే దట్ హెల్ప్స్ ఫర్ యువర్ బెటర్ హెల్త్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, బాయ్ బాయ్.